ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము చూద్దాము. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు మనుషులకి చాలా జ్ఞానం ఇచ్చాడు. కొంతమంది మాటలు చాలామంది అర్థం చేసుకోలేరు. తెలివి గలవారు, బుద్ధి గలవారు మాట్లాడే మాటలు లోకజ్ఞానం అంటారు కదా! అవి అర్థం చేసుకోలేని కొంతమంది భక్తిహీనులు, బుద్ధిహీనులు, మూర్ఖపు వారు ఉంటారనమాట. మూర్ఖులు ఏది ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడేస్తారు. సో, వాళ్ళ మాటల్లో ఏమి అర్థం ఉండదనమాట. సో, ఎందుకు అలా మాట్లాడతారంటే బుద్ధిహీనులు కాబట్టి. అంటే బుద్ధి లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ పెదవులతో ఇష్టానుసారంగా మాట్లాడతారు. కానీ యథార్థంగా మాట్లాడేవారు చాలా అరుదు. ఆ యథార్థంగా మాట్లాడేవారి మాటలు చాలా నీటి లోతుగా ఉంటాయి. అలాగే నది ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. కాబట్టి అలాంటి యథార్థవంతుల్ని, బు భక్తి కలిగిన వారిని, జ్ఞానవంతుల్ని సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యం.